కృష్ణా జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు రామాపురం. ఎటు చూసినా పచ్చని పొలాలు, కాలువగట్లు, మట్టి రోడ్లు. తెల్లవారుజామున మంచు కురుస్తున్న వేళ మాధవయ్య తన పాల క్యాన్లతో సైకిల్ మీద పొరుగు ఊరికి వెళ్తున్నాడు. దారిలో ఊరి చివర ఒక చిన్న పాత పెంకుటిల్లు ఉంది. అక్కడ సీతమ్మవ్వ వణుకుతూ కూర్చుని ఉంది. ఏంటమ్మా సీతమ్మవ్వ, ఈ చలిలో బయట కూర్చున్నావు? లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా. ఒళ్ళంతా వణుకుతుంది నీకు. ఈ మంచు కురుస్తుంటే గడప దాటి బయటకెందుకు వచ్చావమ్మా? ఏం చేద్దాం నాయనా మాధవా, లోపల దీపం పెట్టడానికి నూనె లేదు. చీకటి అంటే భయం వేసి బయటకొచ్చాను. గాలికి తలుపులు కొట్టుకుంటున్నాయి. ఆ శబ్దానికి గుండె దడ పుడుతోంది. అందుకే ఇక్కడ అరుగు మీద కూర్చున్నాను. చలికి నిద్ర పట్టడం లేదు బాబు. కళ్ళు మూస్తే చాలు ఏవో పీడ కలలొస్తున్నాయి. అయ్యో, ఎంత పని అయిందవ్వా. సరే కాని ఈరోజు పాలు తాగావా? ముఖం చూస్తుంటే చాలా నీరసంగా ఉంది. కళ్ళు కూడా లోపలికి పీకిపోయాయి. రాత్రి ఏమైనా తిన్నావా అసలు? పాలు కొనడానికి నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు నాయనా. ఉన్న కాస్త పొలం కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. ఎవరైనా ఇస్తేనే తిండి, లేకపోతే నీళ్ళే గతి. ఈ వయసులో కూలి పనికి కూడా వెళ్ళలేను కదా. ఈ చలికాలం గడిస్తే చాలు బాబు, ఇంకేం కోరికలు లేవు. వద్దు అవ్వా, అలా అనకు. ఇదిగో ఈ గిన్నె తీసుకురా. నీకు కావలసినన్ని పాలు నేను పోస్తాను. రోజు నేను ఈ దారిలోనే వెళ్తాను కదా. ఇక నుంచి నీకు పాలు ఇవ్వడం నా బాధ్యత. నువ్వు తాగే ఈ ముంత పాలు నాకేం నష్టం చేయవు. వద్దు నాయనా, నువ్వు కష్టపడి ఆవుల్ని మేపి పాలు పితకాలి. దూరం వెళ్ళి అమ్మితేనే కదా నీకు 4 డబ్బులు వచ్చేది. నా దగ్గర ఏమీ లేనప్పుడు నీ దగ్గర పాలు ఉచితంగా ఎలా తీసుకుంటాను? వద్దు బాబు, నీకు నష్టం వస్తుంది. నీ కష్టార్జితం ఇలా పంచిపెట్టకూడదు. నష్టమా? ఒక అవ్వకు పాలు పోస్తే నష్టం వస్తుందా? లేదు అవ్వా. మా అమ్మ చెప్పింది, ఆకలితో ఉన్నవారికి పెట్టే అన్నం, దాహంతో ఉన్నవారికి ఇచ్చే పాలు ఎప్పటికీ వృధా పోవు అని. నువ్వు పాలు తాగి హాయిగా ఉంటే నాకు అదే 10,000. రేపటి నుండి నేను వచ్చేదాకా ఎదురుచూడు, సరేనా? మాధవయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. ఏరా మాధవ, ఈరోజు పాలు తక్కువగా మిగిలాయి. ఎవరికైనా ఎక్కువగా పోసావా ఏంటి? లేక దారిలో ఏమైనా ఒలికిపోయాయా? లెక్కలు సరిపడం లేదే. లేదమ్మా, ఊరి చివర ఉండే సీతమ్మవ్వకు పాలు ఇచ్చాను. పాపం ఆవిడ దగ్గర డబ్బులు లేవట. పాలు తాగక చాలా రోజులు అయిందటమ్మా. ఆమెను చూస్తుంటే మన అమ్మమ్మ గుర్తొచ్చింది. అందుకే రోజు ఒక 1/2 లీటరు పాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. చాలా మంచి పని చేశావురా. సీతమ్మ చాలా మంచి మనిషి. ఒకప్పుడు వాళ్ళ కుటుంబం చాలా గొప్పగా ఉండేది. కానీ కాలం కలిసిరాక, ఆవిడ భర్త పోయాక అందరూ దూరమయ్యారు. ఆవిడకు సాయం చేయడమంటే పుణ్యం కట్టుకోవడమే. మన దగ్గర ఉన్నదానిలో కాస్త పక్కన పెట్టడం వల్ల మనం పేదవాళ్లమేమైపోంరా. అవునమ్మా, ఆవిడ ముఖంలో ఆనందం చూస్తుంటే నాకు రోజంతా ఉత్సాహంగా అనిపించింది. డబ్బులు ఒకటే ముఖ్యం కాదు కదా అమ్మా. మనకు ఒక ఆవు ఉంది. అది ఇచ్చే పాలలో కాస్త అవ్వకు ఇస్తే తప్పేముంది? నిజమే నాయనా. 10 మందికి సాయం చేసే గుణం ఉన్నవాడు ఎప్పటికీ దరిద్రుడు కాడు. రేపు ఆవిడకు పాలిచ్చేటప్పుడు నేను చేసిన ఈ అప్పడాలు, కాస్త పప్పు కూడా పట్టుకెళ్ళు. పాపం ఆవిడకు వండుకోవడానికి కూడా ఓపికండదు. ఆవిడ ఇంట్లో ఏదైనా చిన్న సాయం కావాలన్నా చేసిపెట్టు. నరసింహయ్య గారి అరుగు మీద కోటయ్య, రామయ్య, కరణం కూర్చుని ఉన్నారు. మాధవయ్య పాలు పోసి వెళ్తున్నాడు. వాళ్ళు మాధవయ్య వైపు చూస్తూ మాట్లాడుకుంటున్నారు. ఏమండి నరసింహయ్య గారు, చూశారా ఈ మాధవయ్య గాడి? వాడు రోజు ఆ సీతమ్మవ్వకు ఉచితంగా పాలు ఇస్తున్నాడట. ఈ రోజుల్లో రూపాయి లెక్క చూసుకునే వాళ్లే ఉన్నారు తప్ప వాళ్ల మధ్య ఇలాంటి వాళ్ళు ఉండటం గొప్ప విషయం కదా. అసలు వాడికి ఆ అవ్వ ఎవరో కూడా తెలియదు. అవును కోటయ్య, మాధవయ్య చాలా సంస్కారం ఉన్నవాడు. వాడు పనిలో ఎంత కష్టపడతాడో సాయం చేయడంలో అంత ముందుంటాడు. రాజమ్మ కూడా చెబుతుంది, వాడు పోసే పాలు చాలా శుభ్రంగా ఉంటాయని, ఒక్క చుక్క నీళ్లు కూడా కలపడు అని. నిజాయితీ గలవాడు కాబట్టే ఇతరుల కష్టం అర్థం చేసుకుంటున్నాడు. అవునండి, వాడు సీతమ్మకు పాలు ఇవ్వడమే కాకుండా మొన్న ఆవిడ ఇంటి తలుపు విరిగిపోతే దగ్గరుండి చేయించాడు.
ఆ వర్షంలో తడిచిపోయి మరీ ఆ తలుపు బిగించాడు. దానికి ఒక్క పైసా కూడా తీసుకోలేదు సరికదా. తన దగ్గర ఉన్న కాస్త నూనె కూడా దీపం కోసం ఇచ్చి వచ్చాడు. సీతమ్మ పుణ్యం చేసుకుంది. ఇలాంటివాడు తారసపడ్డాడు. మాధవా, నీ గురించి వింటుంటే చాలా సంతోషంగా ఉంది. నీకు పాల వ్యాపారంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇంకో ఆవును కొనడానికి ఏమైనా సాయం కావాలా? నీ మంచితనానికి నేను ఏదైనా సాయం చేయాలి అనుకుంటున్నాను. నమస్కారం స్వామి, మీ దయ వల్ల అంతా బానే ఉంది. కష్టపడితే 4 డబ్బులు వస్తున్నాయి. సీతమ్మవ్వకు ఇచ్చే పాలు నాకెప్పుడూ భారం అనిపించవు స్వామి. ఆవిడ ఆశీస్సులు నాకు రక్ష. ఆ ముసలి ప్రాణం హాయిగా ఉంటే చాలు స్వామి. అదే నాకు శ్రీరామ రక్ష. సమయం గడిచింది. సీతమ్మవ్వ ఆరోగ్యం కొంచెం క్షీణించింది. మాధవయ్య ఆవిడకు సేవ చేస్తున్నాడు. ఆవిడ చేతులు వణుకుతున్నాయి. మాధవా, దగ్గరకు రా నాయనా. నా ఆయుష్ అయిపోతోంది అనిపిస్తోంది. ఈ దీపం కొండెక్కే సమయం దగ్గర పడింది. నేను ఈ లోకాన్ని వదిలే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు నాకు చేసిన సాయం ఈ జన్మకు చాలు బాబు. కన్న కొడుకు కూడా చెయ్యని సేవ చేశావు. అవ్వా, అలాంటి మాటలు అనుకు. నీకు ఏం కాదు. నేను మందులు తీసుకువచ్చాను. ఇప్పుడే పట్నం వెళ్ళి డాక్టర్ని కలిసి వచ్చాను. ఇదిగో ఈ పాలు తాగి కాసేపు నిద్రపో. నువ్వు నా సొంత అమ్మమ్మ లాంటి దానివి. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. లేదు నాయనా, నా మాట విను. నా దగ్గర ఒక పాత కాగితం ఉంది. ఇది మా తాతల నాటి పొలం పత్రం. ఆ పొలం ఊరవతల కొండల దగ్గర ఉంది. అందరూ అది పనికిరాని భూమి అనుకుంటారు. ఎందుకంటే అంతా రాళ్ళు రప్పలే ఉన్నాయి. కానీ ఆ భూమిలో లోతున మంచినీటి ఊట ఉంది. ఆ రహస్యం మా తాతకు మాత్రమే తెలుసు. దాన్ని నీ పేరిట రాశాను బాబూ. వద్దు అవ్వా, నేను సాయం చేసింది నీ ఆస్తి కోసం కాదు, నీ మీద ఉన్న ప్రేమతో చేశాను. ఆ పొలం నీ దగ్గరే ఉంచుకో. నాకు ఏ ఆస్తులు వద్దు. నువ్వు కోలుకుంటే చాలు. పిచ్చోడా, నాకెవరున్నారు బాబు? నా వెనక ఉన్నవాళ్ళు ఎప్పుడూ పోయారు. ఈ భూమిని ఎవరైనా దురాశపరులు లాక్కుంటారు. కానీ నువ్వు దాన్ని అభివృద్ధి చేసి 10 మందికి సేవలు చేస్తావు. ఇది నీ మంచితనానికి నేను ఇచ్చే చిన్న బహుమతి. నువ్వు దీన్ని కాదనకూడదు. నా చివరి కోరిక ఇది. దీన్ని స్వీకరించు. సరే అవ్వా, నీ మాట జవదాటను. నీకు రుణపడి ఉంటాను. కానీ నువ్వు త్వరగా కోలుకొని ఆ పొలాన్ని చూడాలి. సీతమ్మవ్వ కాలం చేసిన తర్వాత మాధవయ్య ఆ పత్రాలను రామయ్య కరణం దగ్గరకు తీసుకెళ్లాడు. ఏంటి మాధవా, ఈ కాగితాలు ఎక్కడివి? సీతమ్మ నీ పేరిట పొలం రాసిందా? అసలు ఆమెకు పొలం ఉన్న సంగతి చాలామందికి తెలియదు. అవును స్వామి, ఆవిడ చనిపోయే ముందు ఈ పత్రాలు నా చేతిలో పెట్టింది. ఇది చెల్లుతుందో లేదో ఒకసారి చూడండి. ఆవిడ నమ్మి ఇచ్చింది. నేను దాన్ని కాపాడుకోవాలి. ఒరే మాధవా, ఇది మామూలు భూమి కాదురా. ఇది 10 ఎకరాల పచ్చని పొలం. సరిహద్దులు చూస్తుంటే ఇది కొండల వైపు ఉన్న లోపల నేల చాలా సారవంతమైనది. పూర్వం ఇక్కడ చాలా పంటలు పండేవట. సరిహద్దులు చూస్తుంటే ఇది ఊరికి చాలా దగ్గరలో ఉంది. దీని విలువ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వు అదృష్టవంతుడివిరా. చూశారా, సీతమ్మకు చేసిన సాయం మాధవయ్యను లక్షాధికారిని చేసింది. వాడు ఆశించకుండా సాయం చేశాడు. అందుకే భగవంతుడు ఎంత పెద్ద ఆస్తిని వాడికి ఇచ్చాడు. దైవమే సీతమ్మ రూపంలో వచ్చి వాడికి ఈ బహుమతి ఇచ్చింది. నిజమే స్వామి, వాడు పాలు పోసినందుకు ఆవిడ పొలం రాసింది. ఇప్పుడు మాధవయ్య పెద్ద రైతు అవుతాడు. మాధవా, నీ మంచితనమే నిన్ను కాపాడిందిరా. ఇక మీదట నువ్వు కష్టపడక్కర్లేదు. కానీ నీ సేవాగుణం మాత్రం వదులుకోకు. మాధవయ్య ఆ పొలంలో ఒక పెద్ద బావి తవ్వించాడు. అవ్వ చెప్పినట్లే నీరు సమృద్ధిగా పడింది. అక్కడ నీరు సమృద్ధిగా పడ్డంతో ఆ భూమిని పచ్చని నందనవనంలా మార్చాడు. మాధవ, చూస్తుంటే ముచ్చటేస్తోందిరా. సీతమ్మవ్వ ఇచ్చిన భూమిలో ఈరోజు 100 ఆవులున్నాయి. గడ్డి కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇక్కడే పచ్చగా పెరుగుతోంది. ఆవిడ ఆత్మ ఎక్కడ ఉన్నా చాలా సంతోషిస్తుంది. నీ కళ్ళల్లో ఇప్పుడు ఆనందం కనిపిస్తోందిరా. అవునమ్మా, ఈ ఆస్తి నాది కాదు, ఆవిడ పెట్టిన భిక్ష. అందుకే ఇక్కడ వచ్చే లాభంలో కొంత భాగాన్ని ఊరిలో ఉన్న పేద వృద్ధులకు అన్నదానం కోసం వాడుతున్నాను. ఆవిడ పేరు మీద ఒక చిన్న వైద్యశాల కూడా కట్టించాలి అనుకుంటున్నానమ్మా.
ఆ చలిలో ఆవిడ పడిన కష్టం ఇంకెవరూ పడకూడదు. రాజమ్మ పాలు తీసుకోవడానికి వచ్చి, మాధవ, నువ్వు మారావు కానీ నీ మంచితనం మారలేదు. ఇంత పెద్ద యజమానివైనా ఇప్పటికీ నువ్వే స్వయంగా పాలు పితకడం, పర్యవేక్షించడం చూస్తుంటే గొప్పగా ఉంది. ఎడ్లబండి మీద తిరుగుతున్నా ఆ వినయం మాత్రం పోలేదు. రాజమ్మగారు, కష్టం ఉంటేనే సుఖం ఉంటుంది. ఆనాడు సీతమ్మవ్వకు సాయం చేసినప్పుడు నాకు ఏమీ తెలియదు. కానీ మనస్ఫూర్తిగా చేసే ఏ చిన్న సహాయమైనా వృధా పోదు అని ఇప్పుడు అర్థమైంది. ఈ సంపద కంటే ఆ అవ్వ ఆశీస్సులే నాకు మిన్నా. రామాపురం గ్రామస్తులందరూ మాధవయ్య డైరీ ఫాం వద్ద సమావేశమయ్యారు. నరసింహయ్య గారు మాధవయ్యను సత్కరిస్తున్నారు. గ్రామస్తులారా, నా ఎదుగుదల చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కానీ నా వెనుక ఉన్నది కేవలం సీతమ్మ అవ్వ దీవెనలు మాత్రమే. మనం ఎప్పుడూ ఇతరులకు సాయం చేయడంలో వెనకాడకూడదు. రూపాయి ఇస్తే రూపాయి పోతుంది అనుకుంటాం, కానీ మనస్ఫూర్తిగా ఇస్తే అది 100 రూపాయలై తిరిగి వస్తుంది. మన దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకుంటే అది పెరుగుతుందే తప్ప తరగదు. అద్భుతంగా చెప్పావు మాధవ. ఆపదలో సహాయం అనే మాటకు నువ్వు నిలువెత్తు సాక్ష్యానివి. ఈ రోజుల్లో అందరూ తమ గురించి తాము ఆలోచించుకుంటారు, కానీ నువ్వు పరాయి వాళ్ల కోసం తాపత్రయపడ్డావు. అందుకే నీకు ఈ విజయం దక్కింది. నిన్ను చూసి మా పిల్లలు కూడా నేర్చుకోవాలి. నా కొడుకు చేసిన చిన్న మేలు ఇంత పెద్ద ఫలితాన్నిస్తుందని నేను అనుకోలేదు. అందరూ మాధవయ్యలాగే 10 మందికి సాయం చేయాలి. అప్పుడే సమాజం బావుంటుంది. నీతి: మనం చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తులో ఊహించని పెద్ద ఫలితాన్నిస్తుంది. నిస్వార్థమైన సేవ ఎప్పుడూ వృధాపోదు. సమాప్తం.